జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, భయపడకూడని విషయాలను గూర్చి భయపడటం వలన చేతులారా మన చేతులతో మనమే ఉరి తెచ్చుకుంటాం. అందుకే ఆ పనికిమాలిన సంగతులను గురించి నీవు భయపడ నిమిత్తము లేదు, వదిలే. నువ్వు దేవునికి భయపడటం సాధన చెయ్యి, అదొక్కటి చెయ్యి. దేవునికి భయపడే విషయం మాత్రమే నువ్వు సీరియస్గా తీసుకో. అమ్మో, నేను ఈ విషయంలో ఎలా ఉంటే దేవుడు ఇబ్బంది పడతాడు, దేవుడు నొచ్చుకుంటాడు, దేవుడు అభ్యంతర పడతాడు, నేను దేవునికి దుఃఖం కలిగించే విధంగా ఉండకూడదు, నేను అపనమ్మకత్వంతో ఉంటే దేవుడు ఒప్పుకోడు, కృతజ్ఞతాహీనంగా ఉంటే ఏమ్మా అన్నం తింటా అవతల వాళ్ళకి చాడీలు చెప్పొచ్చా, నెగిటివ్ చెప్పొచ్చా? ఒకటి దగ్గర మనం అన్నం తింటా ఆ తిన్న అన్నం దగ్గర వేరే వాడికి వ్యతిరేకంగా చెప్పొచ్చా? దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? శాపం కదా. దేవుడు దీన్ని ఒప్పుకోడు. నేను అన్నం తింటున్నా, ఇక్కడ కాస్త కూస్త నాకు ఇబ్బంది అయినా సరే నేను మేలు పొందుతున్నాను కనుక అవతల వాళ్ళకి నేను సమాధానకరంగానే సాక్ష్యం ఇవ్వాలి, కానీ అన్యాయపు అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని గుండెల్లో భయం కలిగి బతకాలి. అప్పుడు ఆ మనిషికి ఎక్కడున్నా దేవుడి కృప తోడుగా ఉంటుంది. కృతజ్ఞతాహీనంగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మనం తింటా కూడా అవతల వాడికి అబద్ధపు సాక్ష్యాలు మాట్లాడినప్పుడు మనుషుడుగా దేవుడు ఎంత గాయపడతాడు. సో నేను కృతజ్ఞతాహీనంగా ఉండకూడదు, ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు సంతోషపడతాడు. కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేస్తే దేవుడు నా దేవుడు దీన్ని ఒప్పుకోడు, నా దేవుడు దీన్ని ఒప్పుకుంటాడు, నేను ఇలా చేస్తే దేవుడు సంతోషపడతాడు, నేను ఇలా ఉంటే దేవుడు ఆనందపడతాడు, నేను ఇందులో నమ్మకంగా ఉంటే దేవుడు సంతోషపడతాడు. ఏదన్నా చెయ్యి, దేవునికి భయపడి చెయ్యి. ఎందుకంటే నిత్యము ఆయన భయము కలిగి ప్రవర్తించువాడు దరిద్రుడా. పెద్దగా చెప్పు, ఇంకోసారి చెప్పు. అది చూసుకోవాల్సింది మేజర్గా. దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు, బాగా వినాలి, దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు దేనికి భయపడ నిమిత్తం లేదు. లెక్క ప్రకారం చెప్పాలంటే అసలు భయపడడు. దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు. ఇంకా చెప్పాలంటే దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు టెక్కెమలనెత్తిన సైన్యము వలె ఎదుటి వారిని భయపెట్టువాడై ఉంటాడు. అది అసలు లింక్, దానికి లింక్ అది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? భయపెట్టువాడై ఉంటాడు. భయపెట్టువాడై అంటే బూతులు తిట్టి, వామ్మో వాడి నోరు మామూలు నోరు కాదయ్యని దరిద్ర పనులు చేసి దాడులు చేసి కొట్టి తిట్టి ఇట్ట భయపెట్టడం కాదు. ఎట్ట భయపెడతాడో చెబుతా. అబ్రహాము ఐగుప్తుకు పోయేటప్పుడు ఏమన్నాడో తెలుసా శారాతో? ఈ దేశము దేవుడి భయం లేని దేశం అమ్మాయి, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, మనం కనాన్లో కరువు వచ్చింది కాబట్టి ఇక్కడ బతకడానికి వచ్చాము, నువ్వు చాలా చక్కనిదానివి నాకు తెలుసు, నీ చక్కదనాన్ని ఊరోళ్ళు చూశారంటే, దేశపోళ్ళు చూశారంటే వీళ్ళంతా దరిద్ర మొహాలోళ్ళు, వీళ్ళు ఈ దరిద్ర మొహాలోళ్ళు నీ మొహం చూశారంటే ఖచ్చితంగా రాజుకు చెప్తారు, నేను నీ భర్తనని చెప్పావంటే నన్ను చంపి నిన్ను బతకనిస్తారు, కనుక నేను చావకుండాన్నట్లు వీళ్ళు నా మీద అటాక్ చేయకుండాన్నట్లు నేను భర్తనని చెప్పొద్దు, అన్ననని చెప్పు అంటాడు. అన్ననని చెప్పు, ఎందుకంటే ఈ ప్రజలకు దేవుని భయం లేదు అనే మాట వాడతాడు. చూస్తారా ఆదికాండం నేను ఆ పాయింట్ చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి పెద్దోడా, నిద్రబా. చూడు ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువు. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగానున్నందున పాస్టర్లు, స్పీడ్ పాస్టర్లు, ఏం పాస్టర్లు మైకుల దగ్గర పెట్టుకుని వెళ్ళిపోండి, వచనం చెప్తే టాపిక్ చెప్తే ఆ వచనం కాడికి వెళ్ళాలి. జాగ్రత్తగానండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఎండుట చూచిరి. ఫరో మహిమ. ఓకేనా? ఇంకొక చోట కూడా చూద్దామా? ఆది కాండము 20వ అధ్యాయము చూడండి. అక్కడ కూడా చదువు, మొదటి వచనం నుంచి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. చూసారా? ఇక్కడ ఏం చెప్పాడండి? భార్య అని చెప్పొద్దమ్మాయి, చెల్లెలని చెప్పు. ఎందుకంటే వీళ్ళకి దేవుడి భయం లేదు. వాడు అబ్రాహాముని పిలిచి అడుగుతాడు. అబ్రాహాం పోయిన తర్వాత దేవుడు భయం లేని ప్రజలకి దేవుడు భయం వచ్చిందండి. 2 చోట్ల. ఫరోకు వచ్చింది, అబీమెలెకు కూడా వచ్చింది. వాస్తవంగా వీళ్ళు దేవుని భయం లేని ప్రజలు. ఆ మాట ఉంటుంది అక్కడ. అబ్రహాం వాళ్ళతో సంభాషించేటప్పుడు ఎందుకు ఇలా చెప్పావని అడుగుతారు వాళ్ళు. ఏమయ్యా, నువ్వు భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పావు, మా కొంప ముంచేవాడివి. నీ భార్య అని చెబితే మేము తీసుకుపోకపోతాము, చెల్లెలని చెప్పేసరికి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాము. మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో దరిద్రం స్టార్ట్ అయింది అని వాళ్ళు అదురుపోయి. ఎందుకంటే ఆమె విషయంలో దేవుడు ఆ రాజులతో మాట్లాడాడు. ఆమె విషయమై మీరు చస్తారు జాగ్రత్త అని ఒకసారి ఫరోతో మాట్లాడాడు, ఒకసారి అబీమెలెకుతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన సందర్భంలో వారు దేవుని భయము లేని ప్రజలు, కానీ అబ్రహాం దెబ్బకి దేవుడికి భయపడటం మొదలుపెట్టారు.